టీజీ సెట్ ఆర్ తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 సెషన్ సంబంధించి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం కోసం ఈరోజు మనకు కంప్లీట్ స్కెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఈ యొక్క స్కెడ్యూల్తో పాటు దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ సెట్ ఆర్ తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి 2026 సెషన్ సంబంధించిన నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకున్నాం. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ఇక్కడ ప్రజెంట్ అబ్జర్వ్ చేస్తున్న ప్రెస్ నోట్ కావచ్చు, ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, మనకి ఈ రోజే రిలీజ్ చేయడం జరిగింది. దట్ ఈస్ 27th July 2026 రోజు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రెస్ నోట్ ఏదైతే ఉంటుందో అది అండ్ సేమ్ టైం దానికి సంబంధించిన ఫర్దర్ అప్డేట్స్ అనేది మనకు సంబంధించిన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో అయితే మేము పోస్ట్ చేస్తాము. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనకు సంబంధించిన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అయినట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మీకు అప్డేట్స్ అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ తెలంగాణ స్టేట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం కోసం మనకు కంప్లీట్ స్కెడ్యూల్ రిలీజ్ చేశారు కాబట్టి సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు డేట్స్ యాజ్ పర్ ప్రజెంట్ స్కెడ్యూల్ ప్రకారం అయితే సో ఇక్కడ మనకు నోటిఫికేషన్ అనేది ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వలేదు. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి 3rd August 2026 రోజు అయితే రిలీజ్ చేస్తారు. అఫీషియల్ నోటిఫికేషన్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ అనేది మనకు 3rd August 2026 రోజు అయితే రిలీజ్ చేస్తారు. వన్స్ అది వచ్చిన తర్వాత మేము మళ్ళీ ఒక సపరేట్ వీడియో చేస్తాం ఇఫ్ రిక్వైర్డ్. తర్వాత మనకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉంటుంది తెలంగాణ సెట్ అప్లై చేసుకోవడానికి. తెలంగాణ సెట్ అప్లికేషన్కి సంబంధించి వితౌట్ లేట్ ఫీ తోటి మనకు డేట్స్ అయితే ఫస్ట్ మెన్షన్ చేశారు. 3rd August 2026 నుంచి 30 August 2026 ఈ డేట్స్ మధ్యలో మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి వితౌట్ లేట్ ఫీ అయితే ఉంటుంది. ఎటువంటి లేట్ ఫీ లేకుండా మీరు ఈ డేట్స్ మధ్యలో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. విత్ లేట్ ఫీతో వచ్చేసి మనకి ఏంటంటే 31st August నుంచి 5th September వరకు 1500 ఎక్స్ట్రా ఫీతో అప్లికేషన్ చేసుకోవడానికి డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. 6th September నుంచి 10th September వరకు విత్ లేట్ ఫీ 2000 తోటి అప్లికేషన్ చేసుకోవడానికి మనకు డేట్స్ ఇచ్చారు. అండ్ విత్ లేట్ ఫీ 3000 తోటి మనకు 11th September నుంచి 12th September వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి డేట్స్ అయితే ఇచ్చారు. నా సజెషన్ వచ్చేసి మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే 3rd August 2026 నుంచి 30 August 2026 మధ్యలోనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అప్లికేషన్ ఫీ ఆల్రెడీ 2000, 1500, 1000 ప్లస్ అయితే ఉంటుంది కాబట్టి విత్ లేట్ ఫీ అంటే మళ్ళీ మీకు 3000, 4000 వరకు అవుతుంది కాబట్టి సో వితౌట్ లేట్ ఫీతో అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఇవి మనకు ఇంపార్టెంట్ డేట్స్ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి. అప్లికేషన్లో మీరు ఎటువంటి మిస్టేక్ చేసినా కూడా వాటిని కరెక్షన్ చేసుకోవడానికి మనకు విండోకి సంబంధించిన ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. 13th September 2026 నుంచి 15th September 2026 వరకు ఆన్లైన్ అప్లికేషన్లో యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనం కొన్ని చేంజెస్ కరెక్షన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో వాటిని కరెక్షన్ చేసుకోవడానికి 13th September నుంచి 15th September వరకు అవకాశం అయితే ఇచ్చారు. తర్వాత మనకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి 22 Septemberలో అయితే డేట్స్ ఇచ్చారు యాజ్ పర్ ప్రజెంట్ స్కెడ్యూల్ ప్రకారం. ఇఫ్ డేట్స్ అనేది చేంజ్ అయినట్టయితే దానికి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. మ్యాక్సిమం ది సెషన్స్లో వచ్చేసి మనకు ఎగ్జామినేషన్ సంబంధించిన హాల్ టికెట్స్ అనేది 4 days బిఫోర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అనే దాన్ని బట్టి రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది. ఇంకా ఎగ్జామినేషన్ డేట్స్ అయితే కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి సో ఎగ్జామినేషన్ డేట్స్ కూడా మ్యాక్సిమం మనకు 29th, 30, సో 28 ఈ డేట్స్ మధ్యలో అయితే ఉండొచ్చు. ఎవ్రీ ఇయర్ 3 daysలో అయితే కండక్ట్ చేస్తారు. ఇప్పుడు కూడా మనకు మ్యాక్సిమం వచ్చేసి 28, 29, 30 డేస్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు మనకు 28, 29, 30 డేస్లో కండక్ట్ చేస్తే ఖచ్చితంగా 22 డేట్లో వచ్చేసి మనకు హాల్ టికెట్స్ రిలీజ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇది ప్రజెంట్ ఇచ్చిన కంప్లీట్ స్కెడ్యూల్ అయితే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీ గురించి సో మెనీ ఆస్పెక్ట్స్ అయితే క్వరీ చేస్తున్నారు. తెలంగాణ సెట్ ఎగ్జామినేషన్ అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీ ఎంత అంటే జనరల్ కేటగిరీ కానీ ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే 1000 రూపీస్ 2000 రూపీస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 1500 ఆన్లైన్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ ట్రాన్స్జెండర్ అయితే 1000 రూపీస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. సార్ నేను ఏపీ స్టూడెంట్ని లేదా అదర్ స్టేట్ స్టూడెంట్ని ఒకవేళ నేను తెలంగాణ సెట్ అప్లై చేసినట్టయితే నాకెంత అప్లికేషన్ ఫీ ఉంటుందని మీరు క్వైరీ చేస్తే జనరల్ కేటగిరీకి ఎంతైతే ఉంటుందో అది సో 2000 రూపీస్ అనేది ఉంటుంది. తెలంగాణకు లోకల్ అయ్యి ఉండే జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినా ఏపీ ఆర్ నాన్ లోకల్ స్టూడెంట్స్ అయినా కూడా 2000 రూపీస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. ఇఫ్ మీరు అదర్ స్టేట్ స్టూడెంట్స్ అయినట్టయితే తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అయ్యుండి రిజర్వేషన్ అప్లికేబుల్ అయితేనేమో బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి 1500 రూపీస్, ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ వారికి 1000 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. సో ఇది ఈ యొక్క అప్లికేషన్ ఫీ అనేది 30 August 2026 వరకు మాత్రమే. ఇఫ్ లేట్ ఫీ అనేది యాడ్ అయిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 31st August రోజు అప్లికేషన్ చేసుకుంటున్నారు, మీరు నాన్ లోకల్ స్టూడెంట్ కానీ ఓసీ స్టూడెంట్స్ కానీ అయితే ఆల్రెడీ మనకు 2000 ఉంది ప్లస్ 1500 అయితే యాడ్ అవుతుంది. అప్పుడు 3500 అయితే అప్లికేషన్ ఫీ అవుతుంది. కాబట్టి సో బిఫోర్ లాస్ట్ డేట్ కంటే ముందు అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో మీరు ఇక్కడ ఏంటి 11th September అప్లికేషన్ చేస్తున్నారంటే ఆల్రెడీ 2000 ఉంది ప్లస్ 3000, 5000 అప్లికేషన్ ఫీ అవుతుంది. కాబట్టి ముందే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించాలి. ముందే అప్లై చేయాలంటే ఈ డేట్స్ అనేది మనకి ఇంపార్టెంట్. సో ఈ డేట్స్ వరకే 30 August వరకే 2000, 1500, 1000 బేస్డ్ అండ్ కేటగిరీని బట్టి అయితే ఉంటుంది. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఎక్స్ట్రా 1500, 2000, 3000 అయితే మీకు యాడ్ కావడం జరుగుతుంది. దెన్ ఎలిజిబిలిటీ గురించి సో మెనీ ఆస్పెక్ట్స్ అయితే క్వైరీ చేయడం జరిగింది. తెలంగాణ స్టేట్ ఎగ్జామినేషన్ అప్లై చేసుకోవాలంటే ఉండాల్సిన అర్హతలు ఏంటి అని మీరు క్వైరీ చేసినట్టయితే ఇక్కడ యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం నేను మెన్షన్ చేస్తున్నాను. తర్వాత మీకు కొన్ని టిప్స్ కూడా చెప్తాను ఎలిజిబిలిటీకి
సంబంధించి ఎవరు అప్లై చేసుకోవాలి, ఎవరు అప్లై చేసుకోకూడదు అనేది మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ మాస్టర్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత మనకు జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా మీ యొక్క మాస్టర్ డిగ్రీ ఏదైతే ఉంటుందో దాంట్లో 55% ఈక్వల్ కానీ అబోవ్ మార్క్స్ కానీ రావాల్సి ఉంటుంది. మీరు ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్ అదర్ ఈక్వలెంట్ డిగ్రీస్ కంప్లీట్ చేస్తారనుకుందాం. దాంట్లో మీరు జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినా, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయినా కూడా 55% మార్క్స్ అయితే మ్యాండేటరీ, 55% ఈక్వల్ కానీ అబోవ్ మార్క్స్ కానీ ఉండాల్సి ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, పర్సన్స్ విత్ డిజబిలిటీ, ట్రాన్స్జెండర్ అయినట్టయితే 50% మార్క్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. 50% మార్క్స్ ఉంటే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. పీజీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రజెంట్ పీజీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అంటే ఇక్కడ మీరు పీజీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అంటే ఇక్కడ పీజీ థర్డ్ సెమిస్టర్ చదువుతున్న వాళ్ళు కానీ, లేదా పీజీ ఫోర్త్ సెమిస్టర్ చదువుతున్న వాళ్ళు కానీ, లేదా థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్ అయ్యి ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రెడీగా ఉన్న వాళ్ళు కానీ, లేదా ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఆల్రెడీ అయిపోయి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ కానీ అప్లై చేసుకోవచ్చు. ఫైనల్ ఇయర్ అంటే మీన్స్ అది ఫస్ట్ ఇయర్ సంబంధించిన సెకండ్ సెమిస్టర్ అయిపోయింది అంటే మీరు ఫైనల్ ఇయర్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. అలాంటి క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ కొంచెం క్వశ్చన్ చేస్తారు, కొంతమంది క్వశ్చన్ చేస్తారు ఏంటంటే, సార్ నేను పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, సో ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది, ఇంకా సెకండ్ సెమిస్టర్ అవ్వలేదు, నేను అప్లై చేసుకోవచ్చా అని క్వైరీ చేస్తారు. ఇక్కడ లిటిల్ బిట్ క్లారిటీని ఇస్తాను, ఆ క్లారిటీని బట్టి మీరు అప్లై చేసుకోండి. మీరు పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయినా, రీసెంట్గా పీజీలో అడ్మిషన్స్ తీసుకున్నా, లేదా బ్యాక్లాగ్స్ ఉన్నా, ఏది రీజన్ అయినా సరే తెలంగాణ సెట్ కానీ, ఏపీ సెట్ కానీ, యూజీసీ నెట్ కానీ కన్సిడర్ చేసేది ఏంటంటే మనకు రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రిజల్ట్ ఇచ్చిన డేట్ నుంచి వితిన్ 2 ఇయర్స్లో మీకు సంబంధించిన డిగ్రీ అయితే కంప్లీట్ చేసుకోవాలి. వితిన్ 2 ఇయర్స్లో మీకు సంబంధించిన పీజీ మీరు పాస్ అవుతారు అనే కాన్ఫిడెంట్ ఉంటే మీరు పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. దానివల్ల ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఉండవు. కానీ ఇక్కడ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఫస్ట్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళు కానీ, రీసెంట్గా జాయిన్ అయిన స్టూడెంట్స్ కానీ మీరు వితిన్ 2 ఇయర్స్లో మీకు సంబంధించిన పీజీ కంప్లీట్ అవ్వడానికి అయితే పాసిబిలిటీ అవ్వదు. కాబట్టి మీరు సెకండ్ సెమిస్టర్లో ఉన్న, థర్డ్ సెమిస్టర్లో ఉన్న, ఫోర్త్ సెమిస్టర్లో ఉన్న అప్లై అయితే చేసుకోండి. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో దానివల్ల ప్రాబ్లం ఏంటి సార్ అంటే, ఒకవేళ మీరు సెట్ ఎగ్జామ్ రాశారు, సెట్ క్వాలిఫై అయ్యారు అనుకోండి, సెట్ క్వాలిఫై అయిన వితిన్ 2 ఇయర్స్ లోపు మీరు మీ పీజీ అనేది పాస్ కాకపోతే, సో యూనివర్సిటీ కండక్ట్ చేసి ఎగ్జామ్ బేస్డ్ చేసుకొని మీరు పాస్ కనుక కాకపోతే మీ తెలంగాణ సెట్ క్వాలిఫై అయినా కూడా దానివల్ల అయితే యూజ్ ఉండదు. కాబట్టి సెకండ్ సెమిస్టర్ స్టూడెంట్స్ అయినా, థర్డ్ సెమిస్టర్ స్టూడెంట్స్ అయినా, ఫోర్త్ సెమిస్టర్ స్టూడెంట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ అవ్వని వాళ్ళు, రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు, లేదా సిపిగేట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన వాళ్ళు, లేదా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో రీసెంట్గా అడ్మిషన్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో పీజీలో ఫస్ట్ ఇయర్లో, సో వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఫర్దర్గా మనకు వితిన్ 2 ఇయర్స్లో పీజీ కంప్లీట్ అవ్వదు. కాబట్టి ఇది మీరు గుర్తుంచుకోండి. మళ్ళీ మనకు 2026 సంబంధించి డిసెంబర్ సెషన్ కానీ, లేదా 27 సంబంధించి జనవరి సెషన్లో కానీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అప్పుడు మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది మెయిన్ ఇన్ఫర్మేషన్. అండ్ కొంతమంది ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు ఎలిజిబిలిటీ గురించి. సార్ నాది పీజీ అనేది రీసెంట్గా పాస్ అయింది, లేదా నా పీజీలో ఒక బ్యాక్లాగ్ ఉంది, నేను అప్లై చేయొచ్చు అంటారు. లేదా నేను ఓపెన్ యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీల కింద చదివాను, నేను అప్లై చేయొచ్చు అంటారు. లేదా నేను వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేశాను, నేను ఇగ్లోలో చేశాను, ఓపెన్లో చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అంటారు. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దానివల్ల ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఉండవు. బట్ బ్యాక్లాగ్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వితిన్ 2 ఇయర్స్లో మీ యొక్క బ్యాక్లాగ్ అయితే క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. అదనమాట మేజర్ ఇన్ఫర్మేషన్. అయితే సెట్ క్వాలిఫై అయితే వితిన్ 2 ఇయర్స్లో అయితే మీకు సంబంధించిన పీజీ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఎలిజిబిలిటీకి సంబంధించి. అండ్ తెలంగాణ సెట్ క్వాలిఫై అవ్వడం వల్ల బెనిఫిట్స్ ఏముంటాయి సార్ అని మీరు క్వైరీ చేసినట్టయితే, బెనిఫిట్స్ ఏముంటాయంటే మనం డిగ్రీ లెక్చరర్ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ బెనిఫిట్ ఇదనమాట. సెకండ్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజెస్లో మీరు గెస్ట్ లెక్చరర్గా జాయిన్ అవ్వడానికి అయితే యూజ్ అవుతుంది. గవర్నమెంట్ కాలేజెస్లో, గురుకుల కాలేజెస్లో మీరు జాయిన్ అవ్వాలన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఏంటంటే ఇక్కడ గెస్ట్ లెక్చరర్గా జాయిన్ అవ్వాలనుకున్నా, పార్ట్ టైం లెక్చరర్గా జాయిన్ అవ్వాలనుకున్నా కూడా సో సెట్ నెట్ ఉన్న వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ థింగ్ వచ్చేసి మీరు పిహెచ్డీ అడ్మిషన్స్ తీసుకున్నట్టయితే పిహెచ్డీ అడ్మిషన్ వెయిటేజ్ కోసం దీన్ని అయితే యూజ్ చేస్తారు. తెలంగాణ స్టేట్ వరకు అప్లికేబుల్ ఉంటుంది. ఒకవేళ ఏపీ స్టేట్ స్టూడెంట్ అనేది తెలంగాణ సెట్ అప్లై చేశారనుకోండి, ఇది ఏపీలో యూజ్ అవుతుందా, నేను ఇక్కడ క్వాలిఫై అయితే ఏపీ జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని క్వైరీ చేస్తారు. అలా ఉండదు. మీరు తెలంగాణ సెట్ క్వాలిఫై అయితే తెలంగాణ స్టేట్ జాబ్స్కి మాత్రమే ఎలిజిబుల్ అవుతాయి. తెలంగాణ స్టేట్లో మాత్రమే అప్లికేబుల్ అనేది ఉంటుంది. సో అది మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది మేజర్గా అయితే దీనికి సంబంధించిన బెనిఫిట్స్ అయితే మనం గవర్నమెంట్ డిగ్రీ లెక్చరర్స్కి అప్లై చేసుకోవచ్చు, లేదా గురుకుల కాలేజెస్లో కూడా మీరు జాబ్స్ పడ్డప్పుడు అప్లై చేసుకోవచ్చు, లేదా గెస్ట్ ఫ్యాకల్టీగా అప్లై చేసుకోవచ్చు. పిహెచ్డీ అడ్మిషన్స్ కోసం ఇది మీకు కొంత వెయిటేజ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇవి మేజర్ బెనిఫిట్స్. అండ్ మరి తెలంగాణ సెట్లో ఏ సబ్జెక్ట్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారని మీరు క్వైరీ చేసినట్టయితే, సో ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. జియోగ్రఫీ అనేది కండక్ట్ చేస్తున్నారు, కెమికల్ సైన్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు, కామర్స్ కండక్ట్ చేస్తున్నారు, కంప్యూటర్ సైన్స్ కండక్ట్ చేస్తున్నారు, ఎకనామిక్స్ కండక్ట్ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ కండక్ట్ చేస్తున్నారు, ఇంగ్లీష్ కండక్ట్ చేస్తున్నారు, ఎర్త్ సైన్స్ కండక్ట్ చేస్తున్నారు, లైఫ్ సైన్స్ కండక్ట్ చేస్తున్నారు, జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ కండక్ట్ చేస్తున్నారు, మేనేజ్మెంట్ కండక్ట్ చేస్తున్నారు, హిందీ కండక్ట్ చేస్తున్నారు, హిస్టరీ కండక్ట్ చేస్తున్నారు, లాకు కండక్ట్ చేస్తున్నారు, మ్యాథమెటికల్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సంబంధించి, సాంస్క్రిట్, సోషల్ వర్క్, ఎన్వైరన్మెంట్ సైన్స్, లింగ్విస్టిక్స్
స్టాటిస్టిక్స్ సంబంధించి టోటల్గా 29 సబ్జెక్ట్స్కి వచ్చేసి తెలంగాణ సెట్ ఎగ్జామినేషన్లో సెట్ సర్టిఫికేట్స్ అయితే ఎవ్రీ ఇయర్ మనకి ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ సబ్జెక్ట్స్కి వచ్చేసి మనకు సెట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మరి లింగ్విస్టిక్స్ ఎవరు అప్లై చేయాలి, సోషల్ వర్క్ ఎవరు అప్లై చేయాలి, తెలుగుకి ఎవరు అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది, సైకాలజీకి ఎవరు అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది, లాకి ఎవరు అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది, హిస్టరీకి ఎవరు అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది, లైఫ్ సైన్సెస్కి ఎవరు అప్లై చేస్తారని మీరు క్వైరీ చేసినట్టయితే ఈక్వాలెంట్ డిగ్రీస్ గురించి ఆర్ ఈక్వాలెంట్ పీజీస్ గురించి ఇక్కడ క్లియర్గా అయితే తెలుసుకుందాం. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి నేను సబ్జెక్ట్ వైజ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి మనకు 3 ఆగస్టు 2026 రోజు అఫీషియల్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు అండ్ ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ రిలీజ్ చేస్తారు. మీరు అది డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. నేను ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అన్ని సబ్జెక్ట్స్కి ఇది యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అవ్వదు. జస్ట్ మీకు ఒక క్లారిటీ, ఒక ఐడియా కోసం నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కామర్స్కి ఎవరు అప్లై చేయాలి అంటే ఎంకామ్ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ, కామర్స్లో వచ్చేసి ఫినాన్స్ కానీ, కామర్స్లో వచ్చేసి ఎంకామ్ మార్కెటింగ్ కానీ, ఎంకామ్ హెచ్ఆర్ కానీ అలా కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క కామర్స్ సబ్జెక్ట్కి అయితే అప్లై చేయొచ్చు. సో మీరు ఏ పీజీ అయితే కంప్లీట్ చేశారో ఆ ఈక్వాలెంట్ సబ్జెక్ట్ మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంఏ తెలుగు కంప్లీట్ చేశాను, ఎంఏ హిస్టరీ అప్లై చేస్తానంటే కుదరదనమాట. ఎంఏ తెలుగు కంప్లీట్ చేసిన వాళ్ళు తెలుగుకి అప్లై చేయాలి, హిస్టరీ కంప్లీట్ చేసిన వాళ్ళు హిస్టరీకి అప్లై చేయాలి. ఒక పీజీ కంప్లీట్ చేసి వేరే సబ్జెక్ట్కి అప్లై చేయడానికి అయితే ఉండదు. సో ఇక్కడ మేనేజ్మెంట్ అనేది ఏంటంటే ఎవరైతే ఎంబీఏ చేసిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు మేనేజ్మెంట్కి అప్లై అయితే చేయొచ్చు. సార్ నేను ఎంబీఏ చేశాను కామర్స్కి అప్లై చేయొచ్చు అంటే కుదరదు. ఎంబీఏ వాళ్ళు మేనేజ్మెంట్కి అప్లై చేయాలి, కామర్స్ వాళ్ళు కామర్స్కి అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ మేనేజ్మెంట్కి ఎవరెవరు అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుందంటే ఎంబీఏ చేసిన వాళ్ళు కానీ, లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు కానీ, హ్యూమన్ రిసోర్సెస్ సంబంధించి హాస్పిటల్ మేనేజ్మెంట్కి సంబంధించి ఆ కోర్సెస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్కి ఎంఎడ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ అయితే ఉంటుంది. దాంట్లో ఎంఏ ఇంగ్లీష్ కానీ, ఎంఏ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లిటరేచర్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. తెలుగుకి వచ్చేసి ఎంఏ తెలుగు లిటరేచర్ సంబంధించి, అండ్ హిందీకి వచ్చేసి ఎంఏ హిందీ, ఉర్దూకి వచ్చేసి ఎంఏ ఉర్దూ, ఇలా రిలవెంట్ సబ్జెక్ట్స్ మాత్రమే అప్లై చేయొచ్చు. హిస్టరీకి వచ్చేసి ఎంఏ హిస్టరీ, అండ్ జియోగ్రఫీ తీసుకున్నట్టయితే ఎంఎస్సీ కావచ్చు, ఎంఏ కావచ్చు, దానికి సంబంధించిన జాగ్రఫీలో కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో పీజీ అనేది వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎకనామిక్స్ వచ్చేసి ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ అప్లైడ్ ఎకనామిక్స్, ఎంఏ బిజినెస్ ఎకనామిక్స్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. పొలిటికల్ సైన్స్ తీసుకుంటే ఎంఏ పొలిటికల్ సైన్స్ ఆర్ ఎంఏ పాలిటిక్స్ సంబంధించిన సబ్జెక్ట్ కంప్లీట్ చేసిన వారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటే ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సోషియాలజీకి సోషియాలజీ, సైకాలజీ వచ్చేసి ఎంఏ సైకాలజీ కానీ, ఎంఎస్సీ సైకాలజీ కానీ అప్లై చేయొచ్చు. ఫిలాసఫీకి ఎంఏ ఫిలాసఫీ అయితే ఉంటుంది. సోషల్ వర్క్ వచ్చేసి మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ కానీ, ఎంఏ సోషల్ వర్క్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. లాక్ వచ్చేసి ఎల్ఎల్ఎం కంప్లీట్ చేసిన వారు. లైబ్రరీ సైన్స్కి మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ కానీ, ఎంఎల్ఐసి కానీ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. జర్నలిజం తీసుకున్నట్టయితే సో మాస్ కమ్యూనికేషన్ కానీ, ఎంఏ జర్నలిజం కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. కంప్యూటర్ సైన్స్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. కంప్యూటర్ సైన్స్కి ఎవరు అప్లై చేయాలని సో మెనీ ఆస్పెక్ట్స్ క్వైరీ చేస్తారు. కంప్యూటర్ సైన్స్ వచ్చేసి ఎంసీఏ చేసిన వాళ్ళు కానీ, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు కానీ, ఎంటెక్లో సిఎస్ కానీ, ఐటీ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత మీరు ఇక్కడ మ్యాథమెటిక్స్కి వచ్చేసి ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ కానీ, అప్లైడ్ మ్యాథమెటిక్స్ కానీ, ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ కానీ, అండ్ సేమ్ టైం మనకు ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ విత్ కంప్యూటర్ అప్లికేషన్ అనే సబ్జెక్ట్ ఉంటుంది, వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కెమికల్ సైన్సెస్ సంబంధించి కెమిస్ట్రీ ఈక్వలెంట్ సబ్జెక్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లైడ్ కెమిస్ట్రీ కావచ్చు, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, అలా మీరు పీజీ అనేది కెమిస్ట్రీ రిలేటెడ్ ఈక్వలెంట్ చేస్తే అప్లై చేసుకోవచ్చు. సేమ్ ఫిజికల్ సైన్స్ అనేది ఫిజికల్ సైన్స్ ఈక్వలెంట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎంఎస్సీ ఫిజికల్ సైన్స్ కానీ, అప్లైడ్ ఫిజికల్ సైన్స్ కానీ, సో మనకు ఎలక్ట్రానిక్స్ కానీ, సో అలా డిఫరెంట్ స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత లైఫ్ సైన్స్ అనేది ఇంపార్టెంట్. లైఫ్ సైన్స్ సంబంధించి మనకు నోటిఫికేషన్లో కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తారు, దాన్ని బట్టి అయితే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. బట్ మేము ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ కూడా యాడ్ చేసాము, లాస్ట్ ఇయర్ కనుక్కోవడం జరిగింది. సో ఇక్కడ లైఫ్ సైన్స్ వచ్చేసి మీరు ఎంఎస్సీ బాటనీ కానీ, జువాలజీ కానీ, బయోటెక్నాలజీ కానీ, బయోకెమిస్ట్రీ కానీ, మైక్రోబయాలజీ కానీ, జెనెటిక్స్ కానీ, లైఫ్ సైన్సెస్ సంబంధించి బయోమెడికల్ సైన్సెస్ కానీ, సో ఇలా బయో ఇన్ఫర్మేటిక్స్ కానీ, న్యూట్రిషన్ ఫుడ్ సైన్స్ కానీ, బయోటెక్నాలజీ ఫుడ్ సైన్స్ సంబంధించి ఈ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో పీజీలో మీరు లైఫ్ సైన్స్ అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. బట్ మీరు సబ్జెక్ట్ అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఆ కన్సర్న్ అథారిటీస్ కాంటాక్ట్ అయ్యి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. మీ ప్రొఫెసర్స్ని కానీ, మీకు సంబంధించిన లెక్చరర్స్ని కానీ, లేదా హెల్ప్ లైన్ నెంబర్కి కానీ కాల్ చేసి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎర్త్ సైన్స్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు, డిఫరెంట్ సబ్జెక్ట్స్ సంబంధించి. ఇవి కంప్లీట్గా అయితే మనకు ఎలిజిబిలిటీ సబ్జెక్ట్స్ అయితే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ గురించి సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు, సిలబస్ గురించి కూడా సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు. మీరు తెలంగాణ స్టేట్ ఎగ్జామ్ రాస్తున్న ఆస్పిరెంట్స్ అయినట్టయితే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది మన ఛానల్లో ఇన్స్టాగ్రామ్ ఆర్ టెలిగ్రామ్ ద్వారా మీరు కాంటాక్ట్ అయితే, సో దాంట్లో మన టెలిగ్రామ్లో వచ్చేసి 2018 నుంచి 2025 వరకు డిఫరెంట్ సెషన్స్ సంబంధించిన ఆల్ క్వశ్చన్ పేపర్స్ విత్ ఆన్సర్ కీ తోటి మనకు అవైలబుల్లో అయితే ఉంటాయి, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్. టెలిగ్రామ్లో మేము ఆల్ క్వశ్చన్ పేపర్స్ పోస్ట్ చేస్తాము. మీరు టెలిగ్రామ్ ఛానల్కి వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో త్రిబుల్ డాట్స్ ఉంటాయి. త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి జస్ట్ టీజీ సెట్ క్వశ్చన్ పేపర్స్ అని మీరు సెర్చ్ చేయండి, మీకు క్వశ్చన్ పేపర్స్ అయితే డిస్ప్లే అవుతాయి. సో మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది.
టీజీ సెట్ క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ యారో మార్క్స్ ఉంటాయి, అప్ అండ్ డౌన్ అనేది. మీకు క్వశ్చన్ పేపర్స్ వచ్చే వరకు అప్ అండ్ డౌన్ యారో మార్క్స్ యూజ్ చేయాలి. సో ఇక్కడ నేను ఇవ్వగానే యారో మార్క్స్ పైన క్లిక్ చేయగానే నాకు ఈ విధంగా టీజీ సెట్ 2025 డిసెంబర్ సెషన్ క్వశ్చన్ పేపర్స్ అంటూ డిస్ప్లే అయ్యింది. 22, 23, 24 డిసెంబర్లో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఇవి కంప్లీట్గా మనకు 2025కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్. ఒకవేళ మీరు 2024కి సంబంధించిన డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇలా స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే 24ది వస్తుంది, 23ది వస్తుంది, 22ది వస్తుంది, 29ది వస్తుంది, 18ది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 24ది చూపిస్తాను. ఈ లింక్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు సో ఇక్కడ మీకు జియోగ్రఫీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు. ఇక్కడ యారో మార్క్ ఏదైతే ఉంటుందో దీనిపైన క్లిక్ చేస్తే మీరు క్వశ్చన్ పేపర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా ప్రతి సెషన్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ లింక్స్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము, మీరు డైరెక్ట్గా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలంగాణ సెట్ 2026 సెషన్ సంబంధించి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి రిలీజ్ చేసిన ఆఫీషియల్ ప్రెస్ నోట్ అయితే. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి సపరేట్ వీడియో చేస్తాము. అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మేము అప్డేట్స్ అయితే అందిస్తాము. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.